అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ గురాల, సౌత్ ఆఫ్రికా నుంచి. అయితే ఇప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. అన్న, ఇట్లా మనం కేసీఆర్ గారి రాకను ఆహ్వానిస్తూ జగిత్యాల్లో కొన్ని ఫ్లెక్సీలు పెట్టినాం కదా, ప్రస్తుత హైబ్రిడ్ ఎమ్మెల్యే సంజయ్ గారు వాళ్ళ మనుషులతోటి ఫ్లెక్సీలను అన్నీ చింపేస్తున్నారు అని జస్ట్ ఫోన్ కాల్ వచ్చింది. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. సంజయ్ గారు, మీరు ఏ పార్టీలో ఉన్నారో మీకే తెలియదు. అయితే మా సంతోషానికి మేము జీవన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ, పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా రేపు జగిత్యాలకు వస్తున్నారు. ఆయన మాట వినటానికి, ఆయనను చూడడానికి లక్షలాది మంది అన్ని రకాలుగా తరలి వస్తున్నారు. సో నాకు ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఐ వాజ్ లాఫ్ట్. ఆ ఫ్లెక్సీలు చింపడం చూసిన తర్వాత, మీరు ఫ్లెక్సీలు చింపుతారేమో కానీ ప్రజల మనుషులలో ఉన్న ప్రేమని, కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమని మీరు చెరిపి వేయలేరు. అలాగే రేవంత్ ప్రభుత్వానికి ఒక భయం పట్టుకున్నది. ఏమని, ఒక నాయన ఇప్పుడు ఎట్లా ఈ సభ జరిగితే మళ్ళీ నెక్స్ట్ పరిస్థితి ఏంది, ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ పరిశాన్ అవుతారో. ఆల్రెడీ ఆయనకు ఒక అలజడి అయింది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థమవుతలేదు. రేవంత్ మీకు ఆల్రెడీ 2 సంవత్సరాలు టైం ఇచ్చిండు, మంచిగా ప్రశాంతంగా చేసుకోర్రి. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, దాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి దాంట్లో మీరు వైఫల్యమే. అది రైతుల విషయం అయితేంది, ఏ సెక్టార్ తీసుకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు మనం చూస్తే డాక్టర్ సంజయ్ గారు కూడా ఆయన అయోమయ పరిస్థితులలో ఉన్నాడు. అది ఎట్లాంటిగా ఫ్లెక్సీలు చెప్తారా డాక్టర్ సంజయ్? నాకు నవ్వొస్తుంది. సో అందరు అభిమానానికి వెల్కమింగ్ పెట్టుకుంటారు. సో మీరు ఎన్ని ఇట్లాంటి చిలిపి పనులు ఏం చేసినా కానీ కేసీఆర్ గారి ప్రభంజనాన్ని మీరు ఆపలేరు. దానికి తోడు రాబోయే కాలంలో అవుట్ రైట్, ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడు బ్రహ్మాండంగా 100 సీట్లు ఈజీగా వస్తాయి. ఎందుకంటే మీరు చేసిన ఘనకార్యాలు అట్లున్నాయి. ప్రజలు ఎప్పుడైనా అవకాశం ఇస్తారు, సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీకు ఆ తెలివి లేదు. ఇప్పుడు రేపు జరగబోయే జగిత్యాల సభ ఎంతో విజయవంతమవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చిల్లర పనులు మానుకోండి. జై తెలంగాణ, జై కేసీఆర్. జగిత్యాలతో బీఆర్ఎస్ మళ్ళీ జైత్రయాత్రను షురూ చేస్తుంది. థ్యాంక్ యూ.